వేమూరి హరిప్రసాద్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మీడియాలో ఎక్కువగా చర్చింపబడుతున్న పేరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాంకేతిక సలహాదారుగా శ్రీ హరిప్రసాద్ సేవలందిస్తున్నారు. అయితే ఆయన వార్తల్లోకొచ్చింది అందుకు కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈవీఎంలలో తలెత్తిన సాంకేతిక సమస్యల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల తరువాత ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. సీఈసీ సునీల్ అరోరా దీనిపై చంద్రబాబు నాయుడు టీంకి మళ్లీ కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడం, అయితే ఆ కలిసే టీంలో వేమూరి హరిప్రసాద్ ఉండకూడదు అని కండిషన్ పెట్టడంతో ఈ పేరు చర్చల్లోకొచ్చింది. అయితే ఎలక్షన్ కమిషన్ హరిప్రసాద్ గారిని వద్దు అనటానికి కారణమేంటి? హరిప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. అది డిసెంబర్ 2010 అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరం. ఎకనామిక్ ఫ్రంటియర్ ఫౌండేషన్ అనే ఎన్జీఓ తమ యాన్యువల్ అవార్డ్స్ వేడుక నిర్వహిస్తోంది. ఈ సంస్థ డిజిటల్ ప్రపంచంలో హక్కుల సంరక్షణ కోసం పోరాడుతోంది. ఈ సంస్థ ప్రతి సంవత్సరం ఈ విభాగంలో కృషి చేస్తున్న వారిని గుర్తించి అవార్డులిస్తుంది. ఈ అవార్డుల కోసం ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ నుంచి 50 నామినేషన్స్ స్వీకరిస్తుంది. అందులో నలుగురిని ఎన్నుకుని అవార్డులిస్తుంది. ఆ సంవత్సరం ఆ నలుగురిలో ఒక్కరికి బహుమతి ప్రకటించగానే ఆ హాల్లో జయజయధ్వానాలు మిన్నంటాయి. అక్కడున్న ఆహుతులందరూ లేచి నుంచుని ఆ వ్యక్తిని చప్పట్లతో గౌరవించారు. ఆయనెవరో కాదు, మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారే. ఆ సంస్థ నుంచి అవార్డు తీసుకున్న మొట్టమొదటి భారతీయుడు హరిప్రసాద్ గారి అవడం గమనార్హం. ఇంతకీ ఆ అవార్డు ఆయనకెందుకు ఇచ్చారు అని తెలుసుకునే ముందు ఒక షాకింగ్ న్యూస్ మీకోసం. హరిప్రసాద్ ఏం సాధించారు అని అమెరికాలో అవార్డు ఇచ్చారో అదే పనికి అప్పటికి కొన్ని నెలల క్రితం ఇండియాలో కేసు పెట్టి అరెస్టు చేశారు. 2004 ఎన్నికల్లో మొదటిసారి ఈవీఎంలు పూర్తి స్థాయిలో వాడడం మొదలుపెట్టాక ఈవీఎంలలో లోపాలున్నాయని, వీటి ద్వారా వేసే ఓటు ఆ మెషిన్ ఇంటర్నల్ మెమరీలో మాత్రమే రికార్డ్ అవుతుందని, ఓటు ఎవరికి పడింది అనే సాక్ష్యం ఏమీ ఉండదు కాబట్టి వీటిని తేలిగ్గా ట్యాంపర్ చేయొచ్చని హైదరాబాద్ బేస్డ్ కంపెనీ నెట్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న వేమూరి హరిప్రసాద్ అనేక సందర్భాల్లో అనేక వేదికలపై నొక్కి చెప్పారు. ఈవీఎంలు హ్యాక్ చేయటానికున్న అవకాశాలను కొన్ని ప్రయోగాల ద్వారా నిరూపించారు. అదే సమయంలో 2009లో జరిగిన ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపణలొచ్చాయి. దీంతో ఎన్నికల కమిషన్ స్పందించి హరిప్రసాద్ గారు చెబుతున్న అవకాశాలను ప్రాక్టికల్ గా నిరూపించమని ఆహ్వానించింది. అయితే హరిప్రసాద్ గారు దానికి సిద్ధం అవ్వగానే ఎన్నికల సంఘం ప్రసాద్ గారికి అపాయింట్మెంట్ రద్దు చేసింది. ఈ లోపల హైదరాబాద్ లో జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో 2 అమెరికన్స్ తో కలిసి ఒక ఈవీఎంను ఎలా హ్యాక్ చేయొచ్చో ప్రసాద్ ప్రదర్శించారు. అయితే ట్యాంపరింగ్ అనే ప్రమాదకర అంశంపై దేశవ్యాప్త చర్చకు కారణమైన ప్రసాద్ గారిని ఆయన ప్రదర్శనకు వాడిన ఈవీఎం అనధికారికంగా పొందడం, వాడడంపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ప్రసాద్ గారు ఈ అంశంలో చేసిన కృషికి నాటి భారత ప్రభుత్వం ఆ విధంగా ఇబ్బంది పెట్టినా అమెరికా వారు పిలిచి గౌరవించుకున్నారు. ఈ రోజు మనం ఈవీఎంలలో ఓటు వేయగానే వీవీప్యాట్ స్లిప్ కనపడుతుంది అంటే దానికి క్రెడిట్ హరిప్రసాద్ గారిదే. ఈవీఎంల అంశంపైన హరిప్రసాద్ గారికి ఇంత కమాండ్ ఉంది కాబట్టే, ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇబ్బంది అవుతుంది కాబట్టే ఎలక్షన్ కమిషన్ బహుశా హరిప్రసాద్ గారు ఆ బృందంలో ఉండడానికి అనుమతించలేదు అనే టాక్ వినపడుతోంది. ఇది వేమూరి హరిప్రసాద్ గారి నేపథ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.